వంకాయల్లో పెట్టుకోవడానికి మసాలా, అల్లం, తెల్లగడ్డ, పట్టా మగ్గ, కొంచెం వేయించుకున్న వేరుశనగపప్పు, కారం, పచ్చిమిరపకాయలు, ఉప్పు కొంచెం వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకుని మొత్తం కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాం అనమాట. దీన్ని ఇప్పుడు ఆ వంకాయల్లో పెట్టుకోవాలి. ఖండిస్తూ ఉంటుంది. మళ్ళీ వచ్చింది అత్తమ్మ ఇది. ఇప్పుడు ఏం చేయాలి అత్తమ్మ? బాండ్లు పెట్టుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి. ముందు ఇట్లా వేయించి పెట్టుకోవాలా? సరే అత్తమ్మ, బాగుందాం. ఎవరు వచ్చేసాడు రాడు. చూసి ఎంత పోసి బాగా ఎర్రగడ్డలు వేయించుకున్న నూనెలోనే బిర్యానీ ఆకు, పట్టా మగ్గ, బిర్యానీ సామాన్ అంతా వేసి వేయించుకోవాలన్నమాట. ఇది కొంచెం వేగిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కోసుకొని వేసుకున్నాను. అత్తమ్మ ఏగిపోయాయా? టమాటాలు ఏమైనా వేసి ఈ బాకు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోమా. అదే సరే, అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని ముందు టమాటాలు వేసుకో. అల్లం తెల్లగడ్డ పేస్ట్ పచ్చి వాసన వస్తుంది. ముందు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేయించుకున్న తర్వాత టమాటాలు వేసుకొని బాగా వాచుకోవాలి. వేగిపోయినామంతా టమాటాలు వేసి అన్నీ పోసి కొత్తిమీర వేసుకుంటే ఇంకొంచెం కారం కారం 2 స్పూన్లే. కారం 2 స్పూన్లు. వీళ్ళందరికీ ఘాటుగా కావాలి కదా అత్తమ్మా? ఘాటుగా కావాలి. మీరు తింటానంటే ఘాటుగా వేయినా ఇంకో స్పూన్ వేయి. బిర్యానీ మసాలా
గరం మసాలా, పెరిగేసేయమ్మ. మసాలా ఉడికిపోయింది. వంకాయలు పెట్టుకున్నాము ఫస్ట్, తర్వాత దాని మీద కొంచెం అన్నం వేసుకోవాలి. వంకాయలు పెట్టేసి అన్నం వేసి దమ్ బిర్యానీ కదా, అన్నం వేసి మళ్ళీ వంకాయలు పెట్టుకోవాలి. దీని మీద ఒక లేయరు అన్నం వేసుకోవాలి. ఈ మమత ఎర్రగడ్డలేమో, ఎర్రగడ్డలు వేసుకొని ఇప్పుడు మళ్ళీ వంకాయలు పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఇలాగే లేలుగా వేసుకోవాలన్నమాట. దమ్ బిర్యానీ కదా. మళ్ళీ ఎర్రగడ్డలు వేసి వంకాయలు వేసి కొత్తిమీర జీడిపప్పు అన్నీ వేసి మళ్ళీ అన్నం వేయాలి. అంటే లేయర్కి మసాలా కూడా ఉంటుంది అనమాట. కొత్తిమీర అన్ని పెసారు అది వేయాలా? కొత్తిమీర అన్ని లేయర్కి వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది అనమాట. కొంచెం రైస్, పడదలే అమ్మ, కుప్ప ఉందా మరి. అంతా అయిపోయింది కదా, ఇంకా మూత పెట్టేసేయండి. నిప్పులు పైన పోసేసుకుంటే అయిపోతుంది. పెట్టుకున్నాం కదా, 15 నిమిషాలు ఆగమ్మా, 10 నిమిషాలు ఉంటే సరిపోతుంది. దమ్ పోసేసుకున్నాం కదా, ఇంకా అయిపోతుంది. తినేస్తారు, ఆగండి కొంచెం. సూపర్ గా ఉందా? పెట్టుకుంటే కర్రీ పడుతుంది అసలు కథమ్మా. చూడ బిర్యానీ అదిరిపోయిందబ్బా. అదే ఇస్తుంటే ఏం బిర్యానీ దీని మాటలు రావటం లేదు అసలు. నోట్ల నుంచి రావటం మాట. తర్వాత తిన్న తర్వాత మాట. ఇట్లా కెరగట్టు నంచుకుంటే భలే ఉంది. వంకాయలు తినేయాలనిపిస్తుంది నాకైతే. పెట్టుకుని గొరవతుంటే ఉంది. 7 ఎర్రగడ్డ పెట్టుకుంటే ఒక రవ్వ అది కూడా తీసేసుకోవాలి. పొల్లులేని వాళ్ళకి కూడా ఎత్తుకోపోండి. నిమ్మకాయ బెల్ల ఉంది. పిండుకొని భలే ఉంది. భలే ఉంది. అయితే మొక్కలు ఏరుకోబడలే. నేను అనకూడదు కానీ మీరు చెప్పాలా, కానీ మొత్తం ఉంది. గుత్తి వంకాయ దమ్ బిర్యానీ అద్భుతంగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. సూపర్ గా వచ్చింది అసలు. మాకైతే ఫస్ట్ టైం తినడం భలే ఉంది.
మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎరగట్లేదు